వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. మీరు కరివేపాకు కారపొడి చేసుకోవాలంటే ఇలా చేసి చూడండి. టిఫిన్స్ లోకి, రైస్ లోకి చాలా బాగుంటుంది. ఈ పొడి చేసుకోవడానికి ముందుగా కరివేపాకుని నీట్ గా కడిగి ఆరబెట్టి పెట్టుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్లో ధనియాలు వేసుకొని వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టేసి, ఇదే బాండిల్లో జీలకర్రను కూడా వేసుకొని దోరగా వేయించేసి తీసి పక్కన పెట్టేసి, మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. బాండిల్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఈ ఎండుమిర్చిని కూడా తీసి పక్కన పెట్టేసుకొని, మళ్ళీ ఇదే బాండిల్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకుని కాస్త క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసి, అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసి దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకొని ఈ పొడి బాగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి. టిఫిన్స్ లోకి, రైస్ లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.